హ్మ్. ఒక మాట చెప్పండి. అవును. ప్రతి పీరియడ్‌లో వేస్తారా? వేరెందుకేస్తారు? కాలేజీల్లో వేస్తారు ప్రతి అవును. పీరియడ్. హ్మ్. కానీ స్కూళ్ళల్లో అట్లుండదే. హ్మ్. పొద్దున్న ఒకసారి ఏసేది. హ్మ్. మిగతాది ఎంత పనుంటది? ఎంతమంది టీచర్లుంటారు? ఎంత పనుంటది? అది గాదు అసలు సమస్య. వాళ్ళ అటెండెన్స్ మెయిన్ అయిందక్కడ. అది. హ్మ్. ఇదివరకేంటంటే ఈ టీచర్లు వేరే పనులకు వెళ్ళిపోతూ హ్మ్. వాళ్ళ తరపున గెస్ట్ టీచర్‌లని పెట్టేవాళ్ళు. హ్మ్. ఇంతని జీతం ఇచ్చి. ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అటెండెన్స్ అంటే ఖచ్చితంగా స్కూల్లో ఉండి దిగాలాళ్ళు. హ్మ్. ఆళ్ళ వ్యాపారాలు వాళ్ళు వేరే కార్పొరేట్ విద్యా సంస్థలో పనిచేయడం గాని ఇయన్నీ వర్కౌట్ కాదు. హ్మ్. అది ఒక కోపం. అవును. హ్మ్. రెండవదేంటంటే పిల్లలకి మామూలుగా టీచర్ అంటే ఏంటి? ఇప్పుడు నేను పనిచేశాను హ్మ్. ప్రైవేట్ స్కూల్‌లో. హ్మ్. చేసినప్పుడు స్కూల్‌లో పాఠాలు చెప్పాలా? తర్వాత దానికి సంబంధించిన నోట్స్‌లు ఇంటి దగ్గర కూర్చొని మనం ప్రిపేర్ చేయాలా? అవును. తీసుకెళ్ళి మళ్ళీ రెండో రోజు చెప్పడానికి. హ్మ్. అట్లాగే వాళ్ళది స్లిప్ టెస్ట్‌లు అయ్యి ఇయి పెడతాం. అయన్నీ తీసుకెళ్ళి దిద్దాలా? హ్మ్. ఇయన్నీ కూడా మనదే బాధ్యత. అవును. నాకు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇయన్నీ చూసుకొని మళ్ళీ ఈనాడుకెళ్ళొచ్చి రాత్రిపూట కూర్చొని దిద్దేవాడిని హ్మ్. పేపర్‌లు. హ్మ్. ఎందుకంటే మళ్ళీ రెండో రోజున ఇవ్వకపోతే అది కుదరదు. అవును. హ్మ్. ఇందులో మనం ఏ విసుగుతోనూ మార్కులేసామంటే గనక